హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో మరో ఫుడ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో చూస్తున్నారు కదా, వీడియో కంటిన్యూస్గా చూడండి, స్కిప్ చేయకోకుండా. అర్థమవుతుంది రెసిపీ అనేది ఎలా చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అనేది తెలుస్తుంది మీకు కూడా. సో ఇంకా మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసు మోహన్ వంటిల్లు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇంక ఇది వచ్చేసి పల్లీలు ఉంటలు, పల్లీల ముద్దలు, పప్పుల ముద్దలు, శనక్కాయ ముద్దలు, ఇలా చాలా పేర్లు అయితే ఉంటాయి. మేమైతే కనుక శనక్కాయలు ముద్దలు అంటాం, బెల్లం ఉంటలు అని కూడా చాలామంది అంటారు. సో ఇవైతే కనుక చాలా బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇంకా ఆ రోజు నేనైతే కనుక ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇది శ్రీరామనవమి రోజు ఈవినింగ్ చేశాను ఈ రెసిపీ అయితే. ఇంకా ఈ పల్లీలు వచ్చేసి నేను ఊరు నుంచి తెచ్చుకున్నానని చెప్పాను కదా, మా అత్తగారు మా మేనత్త పెళ్ళి అయింది కదా మొన్న, అమ్మాయి వాళ్ళు పెట్టి పంపించారు మినుములు ఇవిను అనేసి చెప్పాను కదా. సో వాటితో అయితే కనుక ఈరోజు నేనైతే పల్లీలు వంటలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బెల్లం వేసి. అందుకోసం అయితే కనుక మనము ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు అనేది బాగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసి వేయించిన పడితే మాడిపోతాయి. మాడిన వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా ఉండదు అనమాట, మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో అందుకనేసి ఫ్లేమ్ తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ కొంచెం ఇవి అనేవి బాగా వేయించుకోవాలన్నమాట. మనకి ఎన్ని ప్రిపేర్ చేస్తున్నామో అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అలాగే ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసేసుకొని పల్లీల ముద్దలు చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి అంతే. 1 అవర్ కష్టపడ్డామంటే మనకి 1 కిలో 1.5 కిలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే కనుక 1 కిలో ప్రిపేర్ చేశాను ఆ రోజుకైతే కనుక. ఇంకా బెల్లం వచ్చేసి ఎలా ఏ రేషియోలో తీసుకోవాలంటే ఒక 1 కిలో బెల్లానికి 1.5 కిలో పప్పులు అయితే ఈజీగా పడతాయండి. లేదు ఎక్కువ బెల్లం తినాలి అనుకునే వాళ్ళకైతే 1 కిలో అండ్ ఒక ఏమంటారు పావు కిలో అంటే 125 యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట రేషియో అయితే కనుక. నేనైతే కనుక 1 కిలో బెల్లానికి 1.5 కిలో పప్పులైతే యాడ్ చేసేసాను. బెల్లం మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసేసి కరగనివ్వాలి. ఎందుకంటే బెల్లంలో ఏమంటే అవి చెత్త అలా ఉంటాయి కదా, అప్పుడైతే గిన అలాగే వేసేసిన ఇప్పుడంత ఛాన్స్ లేదు కాబట్టి సో మనమైతే ఎందుకైనా మంచిది అనేసి నేనైతే కరగబెట్టేసి తర్వాత అయితే పాకం పట్టుకున్నాను. ఇంకా పాకం అనేది మనం చాలామంది టంగ్ అని వచ్చేంత వరకు ఉండిస్తారు కదా. సో మరీ అంతసేపు ఉండిస్తే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతాయండి. పిల్లలు తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మరీ అంత గట్టిగా కాకుండా మీడియం పాకం పట్టుకుంటే మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటాయి. ఎన్ని రోజులు ఉన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయండి. ఇంకా ఇప్పటికి మా ఇంట్లో ఉన్నాయి. శ్రీరామనవమిపై 10 డేస్ అవుతుందా, 1 వీక్ అయిపోయిందేమో. శ్రీరామనవమి ఈవినింగ్ చేశాను, ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. అలాగే మెత్తగా ఉన్నాయి. మెత్తగా ఉంటే ఏమవుతుందంటే పిల్లలు అనేది ఇష్టపడతారు అనమాట. గట్టిగా ఉంటే గట్టిగా ఉన్నాయి మమ్మీ తినలేమంటారు కదా. సో అలా కాకుండా పాకం అనేది చూసుకొని మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక వాటర్ తీసుకొని ఒక ప్లేట్లోకి వాటర్లో మరుగుతున్న పాకాన్ని వేసామంటే మనకి ఆటోమేటిక్గా పాకం అనేది తెలిసిపోతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ పాకం అయితే మనకి ఖచ్చితంగా ముద్దలకు సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా పట్టుకుంటే తినలేరు, గట్టిగా ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు అయితే అస్సలు తినలేరు, నొప్పిగా ఉంటుంది. సో ఇలా వీడియో చూపించిన విధంగా మనం ఏలుతో అంటూ ఉంటే ఇలా ఏలు మీద అలాగే ముద్దలాగా నిలబడాలన్నమాట. సో ఆ పాకం అయితే మనకి ఆటోమేటిక్గా సరిపోతుంది. సో ఇంకా వచ్చిన తర్వాత ఫ్లేమ్ అనేది బంద్ చేసేయాలి. మరి అలాగే పెట్టామంటే ముదురు పాకం అయిపోతుంది. బంద్ చేసి ఇప్పుడు మనం ఈ పల్లీలు వేయించుకున్నాం కదా, పల్లీలని మొత్తం పొట్టు తీసేసి దాంట్లో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత ఉంటలు చుట్టుకోవడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలకు, పెద్దలకి, మెచ్యూరిటీ పిల్లలకి, ముస్లిం వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాల్షియం, ఐరన్, ఇంకా బెల్లంలో ఐరన్ ఇవన్నీ ఉంటాయి. మ్యాక్సిమం బ్లడ్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బ్లడ్ లేని వాళ్ళు ఖచ్చితంగా శనక్కాయ ముద్దలు తినమని చెప్తారు. మా సైడ్ అయితే కనుక చాలా ప్రిఫర్ చేస్తారనమాట. బ్లడ్ తక్కువ ఉంది అంటే కనుక శనక్కాయ ముద్దలు చేసుకొని తింటారు. నువ్వులు ఉంటలు ఇలాంటివి ఇంట్లోనే చేసుకొని తింటారనమాట. సో ఇదైతే కనుక గుర్తుపెట్టుకోండి. బ్లడ్ లేదు అని తెలిసింది వెంటనే బ్లడ్ ఎక్కించుకోవడం అవి ఇవి చేయకోకుండా ఫ్రూట్స్ ఇలా పల్లీలు ఉంటలు రోజుకు పల్లీలు ఉంటలే కదండి, పచ్చి శనగపప్పు ప్లస్ బెల్లం అయినా తిన్నామంటే కనుక బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా ఇంకా మొత్తం ఆ పాకం అనేది చల్లారి పెట్టుకోవాలి. మరీ చల్లగా పెట్టుకుంటే గట్టిగా పోతుంది, ఉంటలు చేయడానికి రాదండి. సో ఒక ప్లేట్లోకి తీసి
వేసుకుంటూ ఫ్యాన్ కింద కూర్చుంటే ఆటోమేటిక్గా మనకి చల్లారే కొద్దీ మనకి ఉంటలు అనేది వస్తుంది. మరి పూర్తిగా చల్లారిపోయిందంటే కదా సెరవకు అంటుకుపోతుంది, మనం ఉంటలు కట్టడానికి రాదనమాట. సో ఒక బౌల్లోకి ఇలా వాటర్ తీసుకొని అతుక్కుంటుంది కదా బెల్లము, సో అందువల్ల వాటర్లోకి అద్దుకుంటూ మనం ఇలా బాల్స్ చేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్. చేతగాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసేసుకోవచ్చు. ఇదైతే కనుక నేనైతే నాకేం పెళ్ళి కాకముందు అన్ని వంటలు వచ్చు అని నేను చెప్పనండి. పెళ్ళైన తర్వాత నేను నిదానంగా చిన్న చిన్నగా ఇలా ఇంట్లో నా వరకు నేనైతే ప్రిపేర్ చేసుకోగలను, నా పిల్లలకి చేసి పెట్టుకోగలను అనమాట. బయట ఫుడ్ కాకుండా ఇలా హోమ్ ఫుడ్డే ఇంట్లోనే చిన్న చిన్నవి నేనైతే చేసి మా పిల్లలకి పెట్టుకోవాలి, అది ఒక కాన్ఫిడెంట్ అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక. సో ఇలా ఎంతమంది ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుని పిల్లలు పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా అసలు అతుక్కోకుండా ఎంత మంచిగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఎలా ఉందో ఏదో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. బై బై, టేక్ కేర్.